మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముడి దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. మరోవైపు నూతన ఆలయానికి భారీగా విరాళాలిస్తున్నారు. అయోధ్యలో భక్తుల కోలాహలం రోజురోజుకు పెరిగిపోతోంది. బాలరాముడి దర్శనానికి దేశం నలుమూలల నుంచి వేలాదిగా వస్తున్నారు. రైళ్లు, బస్సుల్లోనే కాదు, సొంత వాహనాల్లోనూ తరలి వస్తున్నారు. ఇతర దేశాల నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు. నేపాల్ నుంచి పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు. అయోధ్యలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయినా భక్తులు లెక్క చేయట్లేదు. గజగజ వణికిస్తున్న చలిలో తెల్లవారుజామునే క్యూ కడుతున్నారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన మర్నాడు నుంచి, అంటే ఈ నెల 23వ తేదీ నుంచి సామాన్య భక్తులను బాలరాముడి దర్శనానికి అనుమతిస్తోంది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. తొలి రోజు సుమారు 5 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. రెండో రోజు, మూడో రోజు కూడా రద్దీ కొనసాగింది. భక్తుల తాకిడి పెరగడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు దర్శన సమయాలను పొడిగించారు. తొలుత దర్శన వేళలను ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కల్పించారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీని తగ్గించేందుకు అయోధ్యకు వచ్చే బస్సు సర్వీసులను, రైళ్లను తగ్గించారు అధికారులు. అయినా కార్లు, బైక్లపై పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. 5 శతాబ్దాల కల సాకారమై నూతన ఆలయం నిర్మించడం, రామ్లల్లాను ప్రతిష్ఠించడంతో భక్తులు పులకించిపోతున్నారు. అయోధ్య రైల్వే జంక్షన్, బస్టాండ్, ఎయిర్పోర్ట్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయోధ్య రామమందిరానికి భారీగా విరాళాలిస్తున్నారు భక్తులు. ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఆన్లైన్ ద్వారా తొలి రోజు 3,17,00,000 రూపాయల విరాళాలందినట్లు తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.